మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు గురించి మోషే ఏం చెప్పారో తెలుసా? అలాగే కీర్తనల్లోనూ ప్రవక్తలు కూడా నమోదు చేసింది ఏంటి? మరల యేసుక్రీస్తు వారు వాటిని గుర్తు చేసి శిష్యులకు ఒక మాట చెబుతారు. పునరుద్ధానం చేయబడిన యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణం అవడానికి ముందు తన శిష్యులతో ఈ మాటలు చెబుతారు. మోషే, ప్రవక్తలు, కీర్తనల్లో నమోదు చేయబడిన సంగతులు ఏవైతే ఉన్నాయో అవి యేసుక్రీస్తు గురించే సాక్ష్యమిస్తున్నాయి అని, ఆ వాస్తవాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఆయన పరలోకానికి వెళ్లే ముందు ఇవన్నీ చెబుతారు. ఆ ప్రవచన లేఖనాల సాక్ష్యమే యేసుక్రీస్తు వారి గురించి ఒక అద్భుతమైన సాక్ష్యంగా తెలియచేయబడ్డాయి. అదే శిష్యులకు అద్భుతంగా తెలియచేయబడింది. యేసుక్రీస్తు వారి గురించి ముందు నుండి కూడా సాక్ష్యమిస్తూనే వచ్చారు. ఆయన ఉనికి అనేది కొనసాగుతూనే ఉంది. ఆదికాండం నుంచి కూడా ఆయన ఉనికి తెలుస్తూనే ఉంది. కానీ పాత నిబంధనలో ఆయన గురించి తెలియబడిన విషయాలు ఏంటి? ఆయన వేటి గురించి యేసుక్రీస్తు వారు తన శిష్యులకు సాక్ష్యంగా చూపిస్తున్నారు అంటే, లూకాసు వార్త 24వ అధ్యాయము 44 నుంచి 48 వాక్యాలు చూడండి. నేను మీతో చెప్పిన మాటలు ఇవే, మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాలలోనూ కీర్తనలోనూ నా గురించి వ్రాయబడిన ఉన్న సంగతులన్నీ కూడా నెరవేరవలెను. సో ఈ విషయం వారికి చెప్పారు. యేసుక్రీస్తు వారి శిష్యులందరికీ ఈ మాట చెప్పిన తర్వాత మాత్రమే, ఆ లేఖనాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పిన తర్వాత మాత్రమే క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుంచి లేచిననియు యెరూషలేము మొదలుకొని సకల జనులందరికీ ఆయన నామమందు మారు మనస్సు పాపక్షమాపణ ప్రకటించవలనని వ్రాయబడి ఉన్నది. మీరు వీటికి సాక్షులు అని చెప్పి యేసుక్రీస్తు వారు స్పష్టంగా తన శిష్యులకు తెలియజేస్తారు. వారి సువార్తకు, మారు మనసు పాపక్షమాపణ అనేటువంటి సువార్త ప్రకటనకు కూడా ముందు, ఆధారాలతో సహా ముందు మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనల గ్రంథాలను గుర్తు చేశారు. అయితే మీరు వీటికి సాక్షులు అన్నారు. దేనికి సాక్షులు వీరు అంటే, యేసుక్రీస్తు వారు బాధపడతారని, యేసుక్రీస్తు వారు మృతులలో నుండి లేస్తారని, యేసుక్రీస్తు వారు తన మహిమలో ప్రవేశించాలని, యెరూషలేము మొదలుకొని అన్ని దేశాలకు యేసుక్రీస్తు నామములో పాపక్షమాపణ, పశ్చాత్తాపం ప్రకటించబడుతుందని చెప్పేటువంటి విషయాలు వాటికి సాక్షులు. ఈ విషయాలు చెప్పడానికే యేసుక్రీస్తు వారు వీరి గురించి మాట్లాడారు. అవి 3 గ్రూపులుగా విభజించబడ్డాయి. మొదటిది మోషే ధర్మశాస్త్రం, రెండోది ప్రవక్తల గ్రంథాలు, మూడవది కీర్తనల గ్రంథాలు. మోషే ధర్మశాస్త్ర గ్రంథాలు అంటే ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఇలాంటి ధర్మశాస్త్ర గ్రంథాలతో కూడినవి. ప్రవక్తల గ్రంథాలు అంటే దాదాపు ప్రవక్తల ద్వారా రచించబడినటువంటి పాత నిబంధన గ్రంథాలన్నీ. తర్వాత కీర్తనల గ్రంథము అంటే పొయటిక్ గ్రంథాలు, అంటే పరమగీతలు, కీర్తనలు, ప్రసంగి ఇలాంటి పొయటిక్ గ్రంథాలు. అంటే వీటిని బట్టి దాదాపుగా బైబిల్ అంతటా కూడా యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించబడింది. బైబిల్ అంతా చెప్పబడిన మాటలు యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. ఆయనలో ఈ ప్రవచనాలన్నీ నెరవేరాయి అని మనకు అర్థం అవ్వాలి. అందుకే ముందుగా పాత నిబంధన ప్రవచనాలను మోషేకు, ప్రవక్తలకు, కీర్తనలకు కూడా యేసుక్రీస్తు వారు కోట్ చేశారు. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వాక్యం ప్రకారం, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల యందును కీర్తనల యందుయు కూడా నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు ఇవే అని మాట్లాడతారు. ముందుగా మోషే ధర్మశాస్త్రాల గురించి, మోషే వ్రాసినటువంటి, మోషే ద్వారా చెప్పబడినటువంటి యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు ఏవి అంటే, మొదటి సువార్త. సో ప్రోటో ఎవాంజలిజం అంటారు దీన్ని. యేసుక్రీస్తు కన్నా ముందు యేసుక్రీస్తు వారి గురించి సువార్త ప్రకటన అనేది మొదటగా సంభవించింది ఎక్కడంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వాక్యం. నీకును ఈ స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానానికి వైరము కలిగజేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువు అని చెప్తారు. సో ఈ ప్రవచనం ప్రోటో ఎవాంజలిజం లేదా మొదటి సువార్త అని పిలువబడుతుంది. స్త్రీ సంతానం ద్వారా సాతానుని ఓడించేటువంటి వాగ్దానం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు వారు మరియ గర్భాన జన్మించడానికి కారణం అదే. లేదా పరలోకం నుంచి డైరెక్ట్గా రావచ్చు, కానీ మరియ గర్భాన జన్మించి అపవాదిని ఓడించేటువంటి, సాతాను తలని నొక్కేటువంటి వాగ్దానం నెరవేరాలి. కాబట్టే మొదటి సువార్త ప్రోటో ఎవాంజలిజం నెరవేర్పు అనేది యేసుక్రీస్తు వారిలో జరిగింది. తర్వాత రెండవది పస్కా గొర్రెపిల్ల. పస్కా గొర్రెపిల్ల గురించి నిర్గమాకాండంలో తెలియచేయబడింది. నిర్గమాకాండం 12వ అధ్యాయము 5 నుంచి 13 వాక్యాలు చూస్తే, అక్కడ పస్కా గొర్రెపిల్ల దోషరహితంగా ఉండాలి, దాని రక్తం ద్వారా ప్రజలు రక్షణ పొందుతారు, విమోచన పొందుతారు. ఈ ప్రవచనం ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. సువార్తల్లోనూ అపోస్తుల కార్యాల్లో స్పష్టంగా ఈయన గురించి, ప్రత్యేకంగా దీని గురించి చెప్పడం జరిగింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యం చూడండి. లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా తెలియచేయడం జరిగింది. ఇక తర్వాత మోషే లాంటి ప్రవక్త అని ఇంకొక ప్రవచనం కూడా ఉంది ద్వితీయోపదేశకాండంలో. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15 నుంచి 18 వాక్యాలు చూడండి. దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు, వారి సహోదరుల నుంచి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టిస్తాను,
అతని నోట నా మాటలుంచుతాను, నేను ఆజ్ఞాపించిన యావత్తు అతను చేస్తాడు అనే మాట ప్రవచనంగా చెప్పబడింది. అయితే యేసుక్రీస్తు వారిలో ఎక్కడ నెరవేరింది అంటే అపోస్తుల కార్యాలు 3:22 వాక్యంలో తెలియచేయబడింది యేసుక్రీస్తు వారిలో ఇది ఖచ్చితంగా నెరవేరింది అని. యేసుక్రీస్తు వారు మోషే లాంటి ప్రవక్తగా వచ్చాడు, దేవుని వాక్యం తెచ్చారు, కొత్త నిబంధనగా ఒక నూతన నిబంధనగా నిత్య నిబంధన అనేటువంటి దేవుని యొక్క ప్రత్యక్షతను ఇక్కడ అమర్చారు అని చెప్పి తెలియచేయబడింది. తర్వాత ఇదే మోషే ధర్మశాస్త్రాల్లో మరొకటి యోధా గోత్రం నుంచి, అంటే యోధా గోత్రపు సింహముగా వచ్చేటువంటి రాజు గురించి తెలియజేయబడింది. ఆదికాండం 49:10 వాక్యం చూడండి. రాజదండము అనేది యోధా వంశం నుంచి వెళ్ళిపోదు, అధిపతి యొక్క దండం అంటే రాజు యొక్క దండం అతని కాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోదు అనేటువంటి ప్రవచనం కనబడుద్ది. అది ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. దానికి సాక్ష్యమే మత్తయి సువార్త 1:2-3 వాక్యాలు చూడండి. యేసుక్రీస్తు వారు యోధా గోత్రం నుంచి, యోధా గోత్రపు సింహముగా దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా కనబడతాడు. ఇప్పుడు మాట్లాడినవన్నీ మోషే మాట్లాడినవి, ఇప్పుడు మాట్లాడినవన్నీ మోషే ద్వారా తెలియచేయబడినవి. ధర్మశాస్త్ర గ్రంథాల్లో యేసుక్రీస్తు వారి గురించి లిఖించినవి, మోషే ద్వారా యేసుక్రీస్తు వారి గురించి ముందుగా ప్రవచించినవి. తర్వాత మెస్సియా గురించిన ప్రవక్తల గ్రంథాలు, ప్రవక్తల గురించి కూడా మాట్లాడారు కదా. మొదటగా యెషయి ప్రవక్త యేసుక్రీస్తు వారి గురించి బాధలు అనుభవించేటువంటి దాసునిగా పుడతాడు, మన దోషముల నిమిత్తం ఆయన అర్పించబడతాడని తెలియజేశాడు. యెషయి గ్రంథం 53:5 వాక్యం చూడండి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడతాడు, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని చెప్పి ఆయన ఒక అద్భుతమైన ప్రవచనాన్ని దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు వారి గురించి ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం బాధలు అనుభవించాడు, మరణించాడు, అతని గాయముల వలన మనకు స్వస్థత వచ్చింది, రక్షణ వచ్చింది, విమోచన వచ్చింది. ఇది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే యెషయి గ్రంథం 7:14 వాక్యం ద్వారా కన్యకు జన్మిస్తారని చెప్పాడు. యెషయి గ్రంథం 7:14 వాక్యం చూడండి. ప్రభు తానే ఒక సూచనను పంపిస్తున్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడుతుంది. కన్యక ద్వారా పుట్టుక జరుగుతుంది అని చెప్పి చెప్పబడింది. ఈ ప్రవచనం యేసుక్రీస్తు వారిలో స్పష్టంగా నెరవేరింది. యేసుక్రీస్తు వారు కన్య అయిన మరియకు జన్మించారు అని స్వార్థ గ్రంథాలన్నీ కూడా తెలియచేశాయి. మత్తయి సువార్త 1:22-23 వాక్యాలు చూడండి. యేసుక్రీస్తు వారు కన్య మరియ గర్భాన జన్మించడాన్ని చూస్తాం కదా. అక్కడ కూడా ఆ మత్తయి సువార్త 1:22-23 వాక్యాల్లో ఈ ప్రవచనాన్ని కూడా డైరెక్ట్గా అక్కడ కోట్ చేశారు. ప్రవక్త పలికిన మాట ద్వారా నెరవేరినట్లే ఇదంతా జరిగింది. ఇమ్మానుయేల్ అనే పేరుకు దేవుడు మనకు తోడు అనే అర్థాన్ని కూడా అక్కడ స్పష్టంగా ఇచ్చేశారు. ఇక మీకా గ్రంథం, మరొక ప్రవక్త మీకా ప్రవక్త బెత్లెహేములో జన్మిస్తారని చెప్పిన ప్రవక్త ఈయన. మీకా గ్రంథం 5:2 వాక్యం చూడండి. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబాల్లో మీరు స్వల్ప గ్రామమైనా గాని నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు మీలో నుంచి వచ్చును, పురాతకాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగును అని చెప్పి యేసుక్రీస్తు వారి గురించి ఒక ప్రత్యేకమైన ప్రవచనం. బెత్లెహేం అనేటువంటి ప్రాంతంలోనే దైవ పుత్రుడు రక్షకుడు పుడతాడు అనేటువంటి సందర్భం. ఇది యేసుక్రీస్తు వారు బెత్లెహేంలో పుట్టాడని మనందరికీ తెలుసు. ముఖ్యంగా మత్తయి సువార్త 1:6 వాక్యాల్లో కూడా ఆయన పుట్టినటువంటి విధానాన్ని కూడా మనం చదువుతాం. 5వ వాక్యం చూడండి. ఇదే వాక్యాన్ని స్పష్టంగా కూడా అక్కడ తెలియచేయబడింది. యాలయనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైనదనివి కాదు, ఇజ్రాయేలులను నా ప్రజలను పరిపాలించే అధికారి ఈ బెత్లెహేం నుంచి వస్తారు అనే సందర్భాన్ని కూడా మనం చూస్తాం. తర్వాత ప్రవక్త దానియేలు ప్రవక్త 70 వారాల ప్రవచనాన్ని యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దానియేలు గ్రంథం 9:24-27 వాక్యాల్లో చూస్తే 26వ వాక్యంలో యెరూషలేము మరలా కట్టబడుతుంది అనే ఆజ్ఞ బయలుదేరడం మొదలుకొని అభిషక్తుడు అనే అధిపతి వచ్చేంత వరకు 7 వారములు పడుతుంది అని చెప్పి ఈ ప్రవచనం చెప్పబడింది కూడా యేసుక్రీస్తు వారి గురించే అని, అలాగే మెస్సియా వచ్చేటువంటి కాలానికి, అతను చంపబడిన కాలానికి ఖచ్చితంగా నెరవేరినటువంటి సందర్భమని చాలామంది వాదించేది ఇదే. యేసుక్రీస్తు వారు ఈ సమయంలోనే వచ్చి మరణించారు. ఇక మరొకటి యెషయి ప్రవక్త ద్వారానే తెలియచేయబడింది. ఆయన దైవ కుమారుడు అని, దేవుని కుమారుడని, ఆయన మీద రాజ్యభారం ఉంది అని చెప్పి, ఆయన దేవుడు అని చెప్పి చెప్పబడినటువంటి ఒక ప్రవచనాన్ని యెషయి గ్రంథం 9:6 వాక్యం చూడండి. యాలయనగా ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనేటువంటి ప్రవచనాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు దైవ కుమారునిగా ఈ లోకంలో శాంతిని, సమాధానానికి,
బలవంతుడైన దైవత్వానికి కూడా నిరూపించిన వ్యక్తిగాను, శాశ్వత రాజ్యమైన నిత్యరాజ్యాన్ని స్థాపించిన వ్యక్తిగాను కనబడతాడు. యెషయా ప్రవక్త స్పష్టంగా తెలియచేయబడింది యేసుక్రీస్తు వారి గురించి. యేసుక్రీస్తు వారిలో అవి ఖచ్చితంగా నెరవేరాయి. ఇంకొక ప్రవక్త జకర్యా ప్రవక్త. జకర్యా 9వ అధ్యాయం 9వ వాక్యం ప్రకారం, సియోను నివాసులారా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు అని. ఇలా ముందుగా జకర్యా ద్వారా ప్రవచించబడిన ప్రవచనమే యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. దానికి సాక్ష్యమే మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 11 వాక్యాలు చూస్తే, యెరూషలేము ప్రవేశంలో యేసుక్రీస్తు వారు గాడిద పిల్లపై స్వారీ చేస్తూ వస్తారు. తర్వాత మరో ప్రవక్త హోషేయ ప్రవక్త. హోషేయ ప్రవక్త కూడా యేసుక్రీస్తు వారి గురించి ప్రవచించారు. ఈజిప్టులో నుంచి దైవకుమారునికి ఒక పిలుపు వస్తుంది అని. యోషేయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి. యెజ్రెయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో నుంచి పిలిచితిని అని వ్రాయబడింది. హేరోదు బాలుణ్ణి చంపాలి అనుకున్నప్పుడు యోసేపు మరియలు యేసుక్రీస్తు వారిని తీసుకుని ఈజిప్టుకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత వారు ఈజిప్టు నుంచి తిరిగి వచ్చారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. ఐగుప్తులో నుంచి నా కుమారుని పిలుచుని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరునట్లు హేరోదు మరణం వరకు కూడా అక్కడున్నారు. ఆ తర్వాత దేవుని పిలుపు ద్వారా ఈజిప్టు నుంచి మరలా వచ్చారు అనే మాట స్పష్టంగానే అక్కడ ఈ ప్రవక్త యొక్క ప్రవచనంతో కూడా చెప్పబడింది. తర్వాత ప్రవక్త మలాకీ ప్రవక్త. మలాకీ కూడా యేసుక్రీస్తు వారి గురించి ఒక దూతగా, కొత్త నిబంధన దూతగా తెలియజేశాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచడానికై నేను నా దూతను పంపిస్తున్నాను. మీరు వెదుకుచున్న ప్రభువు ఆయనే, అనగా మీరు కొత్త నిబంధన దూత ఆయనే. ఆయన ఆలయమునకు హఠాత్తుగా వస్తారు. ఇదిగో ఆయన వస్తున్నారు అని చెప్పి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నారు అని చెప్పి ఆ ప్రవచనం అక్కడ చెప్పబడింది. యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రవచనం మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వాక్యంలో చూడండి. ఇదిగో నా దూతని మీకు ముందుగా పంపిస్తున్నాను, అతడు నీ ముందుర నీ మార్గము సిద్ధపరచును అని యేసుక్రీస్తు వారిలో స్పష్టంగా తెలియచేయబడింది, నెరవేరబడింది. సో ఇలా ప్రవక్తల ప్రవచనాలు కూడా యేసుక్రీస్తు వారి గురించి ప్రవక్తల ద్వారా కూడా ప్రవచించినటువంటి విషయాలు ఇవి. అందుకే యేసుక్రీస్తు వారు ప్రవక్తల గ్రంథాలలో కూడా ఏదైతే చెప్పబడ్డాయో అవన్నీ నెరవేరవలసి ఉన్నది అని మాట్లాడతారు. తర్వాత కీర్తన గ్రంథాలు. కీర్తనలో కూడా యేసు గురించి, మెస్సియా గురించిన ప్రవచనాలు ఉన్నాయని చెప్పారు కదా. ఇప్పుడు కీర్తనల గ్రంథం గురించి చూద్దాం. 22వ కీర్తనలో కూడా యేసుక్రీస్తు వారు బాధలు అనుభవించేటువంటి వ్యక్తిగా లిఖించబడింది. 22వ కీర్తన మొదటి వాక్యం చూడండి. నా దేవా నా దేవా నన్నెందుకు విడిచిపెట్టావు అనే మాట ఉంటుంది. అది యేసుక్రీస్తు వారు సిలువ మీద పలికారు మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వాక్యంలో. ఆ తర్వాత 22వ కీర్తన 16వ వాక్యం చూడండి. వారు నా చేతులను కాళ్లకు మేకులు కొట్టిన సంగతిని కీర్తనలో తెలియజేయబడింది. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వాక్యంలో యేసుక్రీస్తు వారి యొక్క చేతులకు కాళ్లకు మేకులు కొట్టబడిన సందర్భాన్ని అక్కడ నిరూపించబడింది. తర్వాత కీర్తన 16వ కీర్తనలో యేసుక్రీస్తు వారి పునరుద్ధానం గురించి చెప్పబడింది. 16వ కీర్తన 10వ వాక్యం చూడండి. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుడిని కుళ్ళు పట్టనీయవు అని వ్రాయబడింది. యేసుక్రీస్తు వారు శిలువ మరణం తర్వాత పరిశుద్ధుడై లేచాడు, పునరుద్ధానుడై లేచాడు, శరీరం కుళ్ళిపోలేదు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 27వ వాక్యం కూడా నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అనే స్పష్టమైన వాక్యాన్ని కూడా, అదే ప్రవచనాన్ని కూడా లిఖించడం జరిగింది. తర్వాత మరో కీర్తన 110వ కీర్తనలో కూడా దేవుని యొక్క కుడి పార్శ్వన కూర్చున్న యేసుక్రీస్తు వారి గురించి తెలియచేయబడింది. 110వ కీర్తన మొదటి వాక్యం చూడండి. దేవుడు సెలవిస్తున్నాడు, నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుంటావని. అదే ప్రవచనం యేసుక్రీస్తు వారిలో నెరవేరింది. దానికి సాక్ష్యంగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 33వ వాక్యం చూడండి. దేవుణ్ణి కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూస్తున్నటువంటి దీన్ని కుమ్మరించున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడింది. మరొక కీర్తన 110వ కీర్తన 4వ వాక్యం ప్రకారం యేసుక్రీస్తు వారు మెల్కిసెదెకు ప్రకారం యాజకత్వాన్ని గుర్తు చేసేటువంటి ప్రవచనం అది. 110వ కీర్తన 4వ వాక్యంలో మెల్కిసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉంటావు, యెహోవా ప్రమాణం చేస్తున్నాడు, ఆయన మాట తప్పదు అని చెప్పి ఒక ప్రవచనం ఉంటుంది. యేసుక్రీస్తు వారు మెల్కిసెదెకు వంశంలో శాశ్వత యాజకుడిగా, మహాయాజకుడిగాను, ఆయన క్రమాన్ని పాటించేటువంటి వ్యక్తిగాను కనబడిన వ్యక్తి అని హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యంలో సెలవిస్తుంది. ఇలా కీర్తన గ్రంథాల్లో కూడా యేసుక్రీస్తు వారి గురించి తెలియజేయబడింది. అంటే యేసు వారు చెప్పిన మోషే ధర్మశాస్త్ర గ్రంథాల్లోనూ, ప్రవక్తన గ్రంథాల్లోనూ, కీర్తన గ్రంథాల్లో కూడా తెలియచేయబడిన ప్రకటనలు ఇవే, ప్రవచనాలు ఇవే, యేసుక్రీస్తు వారిలో నెరవేరబడినవి. అంతేకాకుండా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి 34 వాక్యాలు చూడండి. కొత్త నిబంధన ఏర్పాటు చేస్తానని ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేశారు. ఇర్మియా 31 చూడండి. నేను మీ పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు, దేవుని యొక్క వాక్కు ఇది, కొత్త నిబంధన గురించిన ప్రవచనం.
ఈ ప్రవచనానికి సాదృశ్యంగానే లూకాసు వార్త 22 అధ్యాయం 20వ వాక్యంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6-13 వాక్యాల్లో కూడా యేసుక్రీస్తు వారు తన సొంత రక్తంతో ఒక కొత్త నిబంధనను స్థాపించాడు, నిత్య రాజ్యాన్ని స్థాపించడం చూస్తాం. అంతేకాకుండా మరొక ప్రాముఖ్యమైనటువంటి యెషయా ప్రవచనాలు ఇంకొక 2 ఉన్నాయి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చూస్తే యేసుక్రీస్తు వారి అభిషేకం గురించి, ఆయన యొక్క పరిచర్య గురించి చెప్పబడింది. 61వ అధ్యాయము మొదటి వాక్యం చూడండి. దేవుని యొక్క ఆత్మ నా మీదకు వచ్చును, దీనులకు సువార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించారు అని చెప్పిన ప్రవచనం యేసుక్రీస్తు వారిలో నెరవేరినటువంటి ప్రవచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18-21 వాక్యాలు చూస్తే యేసుక్రీస్తు వారు తన పరిచర్యను ప్రారంభించిన కాలంలోనే ఈ లేఖనం నెరవేరింది అని చెప్పారు ఈ గ్రంథంలో. అలాగే యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి 4 వాక్యాలు చూస్తే దేవుని దాసునిగా కనబడినటువంటి ప్రవచనం ఒకటి ఉంటుంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి వాక్యం చూడండి. నేను నా దాసుని పంపిస్తున్నాను, అతను అన్యులకు న్యాయం చేస్తాడు, అంతేకాదు సత్యమును అనుసరిస్తాడు, భూలోకానిలో న్యాయం స్థిరపరుస్తాడు అని యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాటలవి. యేసుక్రీస్తు వారికి బాప్తీసం సమయంలో కూడా దేవుని ఆత్మ అతని మీదకు దిగి రావడాన్ని చూస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 15-21 వాక్యాలు. సో ఇలా ప్రవక్తల ప్రవచనాలు, మోషే ద్వారా, మోషే పలికినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడినటువంటి ప్రవచనాలు, కీర్తనల ద్వారా చెప్పబడిన ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు వారిలో నెరవేరవలసి ఉన్నది. అలా నెరవేరవలసి ఉన్నవి ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిలో నెరవేరాయి. కాబట్టే వాటిని నిరూపిస్తూ యేసుక్రీస్తు శిష్యులకు పలికిన మాటలివి. ఆ ప్రవచనాలు, వాటి నెరవేర్పులు యేసుక్రీస్తు నిజంగా వాగ్దానం చేయబడిన మెస్సయ్య అని, పాత నిబంధనలో దేవుని ప్రణాళిక పూర్తిగా నెరవేరింది అని స్పష్టంగా చూపించే ప్రయత్నం అది. అలా స్పష్టంగా తెలియచేయబడినటువంటి వ్యక్తి మెస్సయ్య యేసుక్రీస్తు వారే. మోషేతో మొదలై ప్రవక్తులు, కీర్తనల ద్వారా మొత్తం పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు వారి గురించే చెప్పబడింది. యేసుక్రీస్తు వారితోనే సంపూర్ణమవుతుంది. పాత నిబంధన అంతా సంపూర్ణమయ్యేది యేసుక్రీస్తు వారితోనే. ఎదురు చూసేది యేసుక్రీస్తు వారి గురించే. నెరవేర్పు అనేది యేసుక్రీస్తు వారిలోనే జరిగింది. సో ఇది ఆ వాక్యం యొక్క ఉద్దేశం, దాని యొక్క వెనక దాగి ఉన్నవి. యేసుక్రీస్తు తన శిష్యులకు చాలా క్లియర్గా చెప్పాలి అనుకున్న విషయం ఇదే. ఈ వాక్యం చక్కగా మీకు అర్థమయ్యింది అని నేను అనుకుంటున్నాను. సో ఇంకేదైనా సందేహాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు మీ సహాయం పంపించాలి అనుకుంటే మీ విలువైన కానుకలు, మీ సహాయాన్ని స్క్రీన్ మీద ఉన్న డీటెయిల్స్ ఉన్నాయి, వాటికి పంపించండి, మాకు సహకరించండి. యేసుక్రీస్తు వారు పునరుద్ధానమై పరలోకానికి ఆరోహణం అవడానికి ముందు తన శిష్యులందరినీ బలపరచడానికి, వారందరికీ కూడా బలమైన నమ్మకం కలగడానికి, వారు సువార్త ప్రకటించడానికి ముందు తెలియచేయబడింది ఏంటి అంటే, పాత నిబంధన గ్రంథం అంతా, మోషే, కీర్తనలు, ప్రవక్తలు అందరూ చెప్పిందంతా యేసుక్రీస్తు గురించే. అవి యేసుక్రీస్తు వారిలో నెరవేరాయి. అలా నెరవేరబడిన మెస్సయ్య గురించి మీరు ప్రకటిస్తున్నారు కాబట్టి ఇప్పుడు అవన్నీ తెలుసుకున్న మీరు సర్వజనులందరికీ కూడా సువార్త ప్రకటన చేసి పాపక్షమాపణ, ప్రాయశ్చిత్తంను ప్రకటించండి అని చెప్పి వారిని పంపించాడు, బలపరిచాడు. ఆ తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు యేసుక్రీస్తు వారు. సో ఆ వారిని బలపరచడానికి, సిద్ధపరచడానికి ఉపయోగించినటువంటి ఈ ప్రవచన వాక్యాలే బలమైనటువంటి వారికి విశ్వాసాన్ని కలుగజేశాయి. ఈ విషయం అంతా మీకు అర్థమైతే, నచ్చితే లైక్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి విషయంతో మరొక వీడియో ద్వారా నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడై ఉండే బలపరచునుగాక. ఆమేన్.